టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ మధ్యాహ్నం ఆ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఈ భేటీకి పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అధ్యక్షత వహిస్తారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించ తలపెట్టిన మహానాడుపై ప్రధానంగా చర్చ జరగనుంది. గతేడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా దీనిని నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకలు 3 రోజులు నిర్వహించాలా లేక 2 రోజులకు కుదించాలా అన్న అంశంపై పోలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదే పదే కోరుతున్నారు. దీనిపై పోలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. జగన్ హయాంలో 2019-24 మధ్య టీడీపీ శ్రేణులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత అంశం సైతం చర్చకు వస్తుందని అంటున్నారు. ఎమ్మెల్యేల స్థాయిలో ప్రజా దర్బార్ నిర్వహణ సరిగా లేదని టీడీపీ భావిస్తోంది. నియోజకవర్గాల్లో ప్రజా దర్బార్లు ఏర్పాటు చేసి ఫిర్యాదుల స్వీకరణతో పాటు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించనుంది. దీనికోసం విధి విధానాలను పోలిట్ బ్యూరో ఖరారు చేయనుంది. ఏపీ ఆదాయం మరింతగా పెంచుకునేందుకు ఉన్న అనుకూలతలు, వేగంగా వృద్ధి చెందడానికి గల అవకాశాలపై ఆదాయార్జన శాఖలన్నీ లోతైన అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. గడిచిన 30 ఏళ్లలో వచ్చిన ఆదాయ ధోరణులు పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు. అంతిమంగా రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగేలా చూడాలన్నారు. ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని చెప్పారు. సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. శాఖల వారి పురోగతిపై చర్చించారు. ఏడాది కాలంలో తీసుకువచ్చిన పాలసీలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. కేంద్ర సాయం, అప్పులు అనేది ప్రాథమిక దశలో నిలబడేందుకు మాత్రమే ఉపయోగపడతాయని, మంచి పనితీరు ద్వారా శాఖల్లో ఆదాయం పెరిగే ప్రణాళికలు అమలు చేయాలని సీఎం సూచించారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని, ప్రతి శాఖకు ఏఐ బృందం ఉండాలని చెప్పారు. పొరుగు రాష్ట్రాల మద్యం అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా నుంచి అమ్మకం వరకు రియల్ టైం ట్రాక్ చేయాలని చెప్పారు. కర్ణాటక, తమిళనాడులో రవాణా ఆదాయం పెరుగుతుంటే ఏపీలో ఎందుకు తక్కువగా వస్తుందని ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి సరైన విధానాలు అవలంబించాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. ఏపీలో సుదీర్ఘ సముద్ర తీరంలో ఓడరేవుల ఆధారిత సంపదను సృష్టిస్తామని చంద్రబాబు చెప్పారు. ప్రతి 50 కిలోమీటర్లకు పోర్టు లేదా ఫిషింగ్ హార్బర్ నిర్మాణాన్ని చేపడతామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో దుగరాజపట్నంలో 3,500 కోట్లతో నౌకా నిర్మాణ కేంద్రాన్ని స్థాపిస్తామని తెలిపారు. ఏపీకి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఉండవల్లి నివాసంలో రియల్ టైం గవర్నెన్స్ సొసైటీపై సమీక్ష నిర్వహించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో ఆ కంపెనీలు 91,839 కోట్ల పెట్టుబడులు పెట్టి 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు. ఈ కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై మంత్రి సమీక్షించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఈ కంపెనీలన్నిటికీ త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని ఐటీ శాఖను ఆదేశించారు. ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ అధికారిని నియమించాలని, యూనిట్లు వేగవంతంగా స్థాపించేలా యంత్రాంగం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రాబోయే 5 ఏళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి పౌర సేవలన్నీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంచాలని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 317 రకాల సేవలు మనమిత్ర వాట్సాప్లో అందుబాటులో ఉన్నాయన్నారు. వాటిని నెలాఖరుకు 400కు విస్తరించాలని ఆర్టీజీఎస్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూతో సహా పలు ప్రభుత్వ సేవలన్నింటినీ వాట్సాప్ ద్వారా అందించాలన్నారు. నైపుణ్యాభివృద్ధి విభాగాల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంటర్, వృత్తి విద్యలను బలోపేతం చేయాలన్నారు. తద్వారా 5 ఏళ్లలో లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్కారీ స్కూళ్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద జీవో 117కు స్వస్తి పలికి కొత్త విధానంపై జీవో 19 విడుదల చేసింది. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులను హేతుబద్దీకరిస్తూ మరో జీవో 21ని జారీ చేసింది. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్
గిరిజన సంక్షేమ పాఠశాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని జీవోలో స్పష్టం చేశారు. ప్రస్తుతం 6 రకాల బడుల విధానం అమల్లో ఉండగా నూతన విధానంలో 9 రకాలుగా విభజించారు. మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరుతో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతున్న నేపథ్యంలో పునర్వ్యవస్థీకరణకు సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ బడుల్లో ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయిస్తారు. అలాగే ఉన్నత పాఠశాలను 4 రకాలుగా వర్గీకరించారు. వీటిలో హైస్కూల్ ప్లస్లు కూడా ఉన్నాయి. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా త్వరలో బదిలీలు చేపడతారు. అలాగే క్లస్టర్ లెవెల్ అకాడమిక్ టీచర్ అనే ఒక నూతన విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఎవరైనా టీచర్లు సెలవు పెడితే వారి స్థానంలో క్లస్టర్ టీచర్లు తాత్కాలికంగా విధులకు హాజరవుతారు. భారీగా అక్రమంగా నిషేధిత భూములను ప్రీహోల్డ్ చేయించుకున్న వారు అరెకరం ఎకరం భూములున్న బక్క రైతులు ఒకటేనా? ఇది ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్న. ప్రీహోల్డ్ భూములపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చకుండా 10 నెలలుగా నాంచుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. చట్టవిరుద్ధంగా చేతులు మారిన భూముల విస్తీర్ణం ఎంతో తెలుసు. వాటి వెనక ఉన్నదెవరో తెలుసు. ఇలాంటి భూములపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే ఒక నివేదిక ఉంది. అయినా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా ప్రీహోల్డ్ భూములపై నిర్ణయాన్ని మరో 2 నెలలు వాయిదా వేసింది. దీంతో చిన్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. అటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ఆదాయము పోతుంది. తన రాజకీయ ప్రత్యర్థులను బెదిరించడానికి కాళ్లబేరానికి వచ్చిన వారితో సెటిల్మెంట్ చేసేందుకు వీలుగా నిషిద్ధ భూములపై వైసీపీ సర్కార్ అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంది. అనేక ప్రాంతాల్లో వివాదాస్పద సంశయాత్మక భూములను నిషేధ జాబితా నుంచి బయటకు తీసి ప్రీహోల్డ్ చేశారు. అయితే ఇలా నిషేధ జాబితా నుంచి బయటకు వచ్చిన భూములన్నీ అక్రమం కాదు, కొన్ని సక్రమమూ ఉన్నాయి. అందులోనే 2 ఎకరాల లోపు చిన్న సన్నకారు రైతులకు చెందినవి ఉన్నాయి. ఇలాంటి వారంతా తమ భూములను విక్రయించుకునేందుకు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేందుకు, రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కానీ కూటమి సర్కార్ మొత్తంగా ప్రీహోల్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు, లావాదేవీలను నిలిపివేసింది. ఎన్నికల ముందు జగన్ సర్కార్ హడావుడిగా ప్రీహోల్డ్ చేసిన భూములను తిరిగి నిషిద్ధ జాబితాలో చేర్చాలా, అలా వదిలేయాలా, లేక కేటగిరీలుగా విభజించి చేయాలా? ఇలాంటి అంశాలను పరిశీలించాల్సి ఉంది. కానీ నెలలు గడుస్తున్నా తుది నిర్ణయం తీసుకోవడం లేదు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక నిందితుడిని సిట్ అరెస్ట్ చేసింది. జగన్ కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో కర్ణాటకలో అదుపులోకి తీసుకుంది. మద్యం ముడుపులను షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంలో బాలాజీ పాత్రే కీలకమని సిట్ ఇప్పటికే గుర్తించింది. చార్టర్డ్ అకౌంటెంట్ గా తన తెలివితేటలను వాడి తాడేపల్లి ప్యాలెస్ కు ఆయన సొమ్ములు తరలించారనేందుకు ఆధారాలు సేకరించింది. ఈ నెల 11న విచారణకు రావాల్సిందిగా సిట్ ఈ నెల 9వ తేదీన ఇచ్చిన నోటీసును తోసిపుచ్చి బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీని కర్ణాటకలో గుర్తించిన సిట్ బృందం అక్కడికి వెళ్లింది. మైసూర్లోని ఓ రిసార్ట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లింది. అయితే అప్పటికే ఆ బస్సును బాలాజీ ఖాళీ చేసినట్లు తెలుసుకుంది. సాంకేతికతను వాడి చామరాజ్ నగర్ జిల్లా ఎల్లందూరు తాలూకాలోని ఓ అటవీ ప్రాంతంలోని వెల్నెస్ సెంటర్లో ఆయనను కనుగొంది. అక్కడ సేద తీరుతున్న బాలాజీని అదుపులోకి తీసుకుంది. బీఆర్ హిల్స్ లో ఒక్కసారిగా సిట్ అధికారులను చూడటంతో ఆయన అవాక్కయ్యారు. మారు మాట్లాడకుండా వచ్చి పోలీస్ వాహనంలో ఎక్కి కూర్చున్నారు. ఆ వెంటనే స్థానిక కోర్టుకు బాలాజీని తరలించారు. ఇవాళ సాయంత్రం లేక గురువారం విజయవాడ సిఐడి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మద్యం స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్పను A33గా నిందితుల జాబితాలో సిట్ చేర్చింది. రాజ్ కసిరెడ్డి నుంచి బాలాజీ గోవిందప్ప వరకు ఈ కేసులో ఇప్పటి వరకు 5గురు అరెస్టయ్యారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఊరట లభించింది. ముదునూరి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మొత్తం 6గురు నిందితుల్లో 5గురికి బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీతో పాటు మోహన్ రంగారావు అలియాస్ రంగా, నిమ్మ లక్ష్మీపతి, గంటా వీర్రాజు, వేలూరు వంశీబాబు, వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ను మంగళవారం కోర్టుకు తీసుకువచ్చారు. వారి రిమాండ్ను బుధవారం వరకు పొడిగిస్తూ న్యాయాధికారి పి భాస్కర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడుకునేందుకు గంట సమయం ఇస్తూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం వంశీ, మోహన్ రంగారావు, లక్ష్మీపతి, వీర్రాజు, వంశీబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. ఒక్కొక్కరు 50,000తో 2 షూరిటీలను 3 రోజుల్లోగా సమర్పించాలని స్పష్టం చేశారు. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని తీర్పులో పేర్కొన్నారు. ఇదే కేసులో శివరామకృష్ణ ప్రసాద్ బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా బెయిల్ రాకపోవడంతో వంశీ జైల్లోనే ఉండనున్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల జల వివాదాలకు సంబంధించిన కీలక కేసులు ఇవాళ రేపు సుప్రీంకోర్టు ముందుకు రానున్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో గోదావరి, కృష్ణానది జలాల యాజమాన్య బోర్డులను నియమించారు. వీటిలో కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ తుది తీర్పు అమల్లోకి రానుందున కృష్ణానది యాజమాన్య బోర్డును తాము గుర్తించడం లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ పిటిషన్ వేసింది. కేఆర్ఎంబీని రద్దు చేయాలని అభ్యర్థించింది. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు తెలంగాణ, ఏపీల వాదనలు విననుంది. దిగువ రాష్ట్రాలకు జలాలు ఉపయోగపడే సమయంలోనే ఎగువ రాష్ట్రాలు జల విద్యుత్ ఉత్పత్తిని చేయాలన్న నిబంధనను ఉల్లంఘిస్తూ ఏపీకి నీటి అవసరాలు లేని సమయంలో జల విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ జలాలను దిగువకు వదిలేయడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని సుప్రీంకోర్టులో ఏపీ వ్యాజ్యం వేసింది. సాగర్, శ్రీశైలం జలాశయాల్లో విద్యుత్ ఉత్పత్తిపై ఆంక్షలు విధించాలని వ్యాజ్యంలో కోరింది. నేడు ఈ వ్యవహారంపై ఏపీ వాదనలు వినిపించనుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో రేపు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో తొలిసారి జరగనున్న సరస్వతీ నది పుష్కరాల ప్రారంభానికి సర్వం సిద్దమైంది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం తెల్లవారుజామున 5:44 శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి ప్రత్యేక పూజలతో పుష్కరాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. ప్రధాన ఘాట్ వద్ద మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన 17 అడుగుల సరస్వతి ఏకశిలా విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అటుపై సరస్వతి నదిలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం 5:30 పుష్కర ఘాట్లో సరస్వతి హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. గురువారం సూర్యోదయం నుంచి ఈ నెల 26 వరకు 12 రోజులు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పుష్కరాల ప్రతిరోజు ఒక్కో పీఠాధిపతి పుణ్యస్నానాలు ఆచరిస్తారని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు పుష్కరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పుష్కర ఏర్పాట్ల కోసం కేటాయించిన 35 కోట్లతో వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ దేవాదాయ శాఖ పుష్కర ఘాట్లు, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, టెంట్ సిటీ, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టింది. హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. టీపీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు ప్రక్రియలో మళ్లీ కదలిక వచ్చింది. కొత్త కార్యవర్గం కూర్పుపై అధిష్టానం పెద్దలతో తుది చర్చల కోసం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇవాళ ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సైతం పాల్గొంటారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వివిధ కమిటీలకు సంబంధించిన ప్రతిపాదనలపైన ఈ భేటీలో తుది చర్చను పూర్తి చేసి నిర్ణయాలను వెలువరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వారంలోపే అధిష్టానం టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రికార్డు స్థాయిలో 43 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం కొనుగోలు గణనీయంగా పెరిగిందని వివరించారు. ఈ మేరకు మంత్రి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 2024-25 రబీ సీజన్లో మే 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం 43.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ చరిత్రాత్మక రికార్డును సృష్టించిందని తెలిపారు. వానాకాలం సీజన్లో 153.5 లక్షల టన్నులు, ప్రస్తుత యాసంగిలో 127 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని తెలిపారు. ఇది తెలంగాణ చరిత్రలోనే కాకుండా దేశంలోనే అరుదైన విజయంగా నిలిచిందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రతిరోజు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా అసత్యాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. ఆదిమ గిరిజన తెగల్లో అతి బలహీన వర్గం చెంచులు సంచార జీవనం సాగిస్తూ తరతరాలుగా సొంతింటికి నోచుకోని చెంచులకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తీపి కబురును అందించనుంది. తెలంగాణలోని 10,000 మంది చెంచులకు తమ ప్రభుత్వం సొంతింటి కల సాకారం చేయనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడానికి 10,000 చెంచు కుటుంబాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరును సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడి హెట్టి బ్యారేజ్ని నిర్మిస్తుందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నివేదిక ప్రకారం పునరుద్ధరిస్తుందా? మరమ్మతులు చేసి మళ్లీ వినియోగంలోకి తెస్తుందా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 17 నెలలు గడుస్తున్నా
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ దిశగా ఒక్క అడుగు కూడా పట్టలేదు. ఇక కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాత తదుపరి అడుగులు వేయాలని భావించారు. తగిన పరిశోధనలు చేసి పునరుద్ధరణ, మరమ్మతులకు కేంద్ర జలవనరుల సంఘం ఆమోదం తీసుకుని పనులు చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. 2 నెలల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు వరదలు వస్తే నవంబర్ దాకా మరమ్మతుకు అవకాశం ఉండదు. ఈ సీజన్లో కూడా కాళేశ్వరంలోని కీలక బ్యారేజీలు నిరుపయోగంగా మిగిలే ప్రమాదం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లకు పైగా వెచ్చించగా అందులో లింక్ 1లో ఉన్న సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, పంప్ హౌసులు తప్ప మిగిలిన బ్యారేజీలు, పంప్ హౌసులు బాగానే ఉన్నాయని వీటిని ప్రభావవంతంగా వాడుకోవాలంటే ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి దృష్టి పెట్టాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఎలాంటి విభేదాలు లేవని, అంతా సోషల్ మీడియా ద్వారా కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారమని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను కేటీఆర్ కు అప్పగిస్తే స్వాగతించి సహకరిస్తామని చెప్పారు. తమ అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా శిరసా వహిస్తానని, తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తనని స్పష్టం చేశారు. తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలను ఇప్పటికే ఖండించానని, సోషల్ మీడియా దుష్ప్రచారాలపై స్వయంగా డీజీపీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. తాను పార్టీ మారతాననే చిల్లర ప్రచారాన్ని ఇప్పటికైనా ఆపాలని హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్లే వారిలా చూస్తున్నారని, ఎవరూ నమ్మి అప్పు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి అంటున్నారన్న హరీష్ రావు, చివరికి పాకిస్తాన్ ను కూడా నమ్మి అప్పులిస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని మాత్రం ఎవరూ నమ్మడం లేదన్నారు. ఇవేమీ పట్టడం లేదని ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్, జూబ్లీహిల్స్ ప్యాలెస్లలో ప్రపంచ సుందరి అందాల పోటీలపై సమీక్షతో బిజీగా ఉన్నారని విమర్శించారు. ధాన్యపు రాసుల చుట్టూ తిరగాల్సిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ యంత్రాంగం మిస్ వరల్డ్ పోటీలంటూ అందాల రాసుల చుట్టూ తిరుగుతుందని తప్పుపట్టారు. ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామన్న ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనలేదని, కొన్న వడ్లకు 4,000 కోట్లు బకాయి పడిందని ఆరోపించారు. ప్రపంచ సుందరి పోటీదారులు ఇవాళ ఓరుగల్ను సందర్శించనున్నారు. కాకతీయుల కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్న వరంగల్లో పర్యటించనున్నారు. అందాల భామల రాక కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. వరంగల్ కోట, 1000 స్తంభాల ఆలయం, రామప్ప ఆలయాలను విద్యుత్ కాంతులతో అలంకరించారు. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని అందమంతా ఒక్కచోటకు చేరింది. ప్రఖ్యాతిగాంచిన చార్మినార్ వద్ద సందడి చేసింది. మిస్ వరల్డ్ పోటీల కోసం పలు దేశాల నుంచి తరలివచ్చిన అందగత్తెలు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ లో పాల్గొన్నారు. ఇక్కడి చారిత్రాత్మక కట్టడాలు, వ్యాపార, వాణిజ్య కేంద్రాలను పరిశీలిస్తూ ఉత్సాహంతో ఉరకలేశారు. ఆయా దేశాల సంప్రదాయ దుస్తులను ధరించి చార్మినార్కు వచ్చిన ముద్దుగుమ్మలకు అరబిక్ సంప్రదాయ వాయిద్యాలు, మర్ఫా సంగీతంతో కళాకారులు స్వాగతం పలికారు. లయబద్ధంగా చేసిన మర్ఫా సంగీతానికి పలువురు సుందరిమణులు ఆనందోత్సవంతో అభివాదం చేస్తూ స్టెప్పులేస్తూ ప్రత్యేక వేదికపైకి చేరుకున్నారు. వేదిక వద్ద తెలుగు సంప్రదాయం ప్రకారం పర్యాటక అధికారుల బృందం వారికి స్వాగతం పలికింది. మిస్ వరల్డ్ 2025 పోటీదారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో గుమగుమలాడే హైదరాబాద్ ప్రత్యేక వంటకాలను ఆరగించిన వివిధ దేశాల సుందరిమణులు, ప్రతినిధులు. హైదరాబాద్ ఆతిథ్యం అదుర్స్ అన్నారు. హైదరాబాద్ ఆతిథ్యం, తెలంగాణ ప్రజల ఆదరణ తమను మైమర్పించిందని, ఈ పర్యటనను జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని పలువురు పేర్కొన్నారు. ఇక తెలంగాణ జరూర్ ఆనా నినాదాన్ని తమ దేశంలో వినిపిస్తామని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీదారులకు, ఆయా దేశాల ప్రతినిధులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని చౌమా హల్లా ప్యాలెస్ లో స్వాగత విందు ఏర్పాటు చేసింది. చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ అనంతరం మిస్ వరల్డ్ ప్రతినిధులు షాపింగ్ ముగించుకొని సమీపంలోని చౌమా హల్లా ప్యాలెస్ కు చేరుకున్నారు. వారందరికీ ప్యాలెస్ ప్రధాన ద్వారం వద్ద షహనాయి సంగీతంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్యాలెస్ లో హైదరాబాద్ తో పాటు చార్మినార్, చౌమాహల్లా ప్యాలెస్ తదితర చరిత్రాత్మక నిర్మాణాలు, కట్టడాలపై మిస్ వరల్డ్ పోటీదారులకు వీడియో ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ కూడా విందులో పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున, సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, మిస్ వరల్డ్ క్రిస్టీనా, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావును చీటింగ్ కేసులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని తన కంపెనీ నుంచి ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తే అధిక లాభాలు ఇస్తారని నమ్మించిన శ్రవణ్ రావు హైదరాబాద్లోని అఖండ ఇన్ఫ్రాటెక్ కంపెనీకి 7.8 కోట్ల రూపాయలకు టోపీ పెట్టాడు. ఈ కేసులో శ్రవణ్ రావును విచారించిన సీసీఎస్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్లోని మిథిలానగర్లో ఉన్న అఖండ ఇన్ఫ్రాటెక్ సంస్థ ప్రధాన కార్యాలయానికి ఇన్రిద్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ గా ఉన్న శ్రవణ్ రావు 2022 జూన్లో వెళ్లారు. అక్కడ అఖండ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణను కలిశారు. బెంగళూరులోని సడూరులో ఉన్న ఎకోర్ ఇండస్ట్రీ
ఇండస్ట్రీస్ తన ఆధీనంలోనే ఉందని, దానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు బురిడి కొట్టించారు. ఎకోర్ ఇండస్ట్రీస్ నుంచి ఇనుమ ఖనిజం కొనుగోలు చేస్తే టన్నుకు 300 రూపాయల లాభం ఉంటుందని నమ్మబలికారు. శ్రవణ్ మాటలు నమ్మిన అఖండ సంస్థ విడతల వారీగా కోట్ల విలువైన ఖనిజాన్ని కొనుగోలు చేసింది. తన అకౌంట్ ద్వారా మెయిల్ చేయించి అఖండ నుంచి 7 కోట్లపై చిలుకు డబ్బును తన ఖాతాలకు మళ్లించుకున్నారు. ఆ తర్వాత సరుకు సరఫరా చేయలేదు. దీనిపై 2024 జులైలో అఖండ సంస్థ ప్రతినిధులు ఆరా తీయగా శ్రవణ్ రావుతో పాటు ఎకోర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా కొనసాగుతున్న ఉమా మహేశ్వర్ రెడ్డి, శ్రవణ్ రావు అనుచరుడు వేదమూర్తితో కలిసి అఖండ సంస్థకు 7.8 కోట్లకు పైగా టోపీ పెట్టినట్లు గుర్తించారు. మద్యం సీసాల మీద అతికించే లేబుల్స్ కాంట్రాక్టు ఆబ్కారీ శాఖ 15 ఏళ్లుగా ఒకే వ్యక్తికి కట్టబెట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించింది. దీంతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు హైరాణ పడుతున్నారు. మద్యం సీసాలపై లేబుల్స్ అతికించే పనికి 2010లో బీఓటీ ప్రాతిపదికన ఎక్సైజ్ శాఖలో అడుగుపెట్టిన వ్యక్తి అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నారు. టీజీ ఆన్లైన్, ఎన్ఐసి వంటి సంస్థలు ప్రభుత్వ అవసరాల కోసం పనిచేస్తున్నా ప్రభుత్వం ప్రాతిపదికన ఈ కాంట్రాక్ట్ను అప్పగించేందుకు అవకాశమున్న ఎక్సైజ్ శాఖ కొంతమంది ఉన్నతాధికారుల ప్రయోజనాల కోసం ప్రభుత్వ సంస్థలను కాదని ప్రైవేటు వ్యక్తుల మీదనే ఆధారపడుతుంది. ఈ విషయంపై ఈ నెల 11న 15 ఏళ్లుగా ఒక్కరికే కాంట్రాక్టా అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి ప్రభుత్వం స్పందించింది. కథనంలోని అంశాలను పేర్కొంటూ ఎందుకు అలా చేశారో నివేదిక ఇవ్వమని కోరింది. దీంతో ఆ శాఖ కమిషనర్ మిగిలిన అధికారులతో వివరాలు సేకరిస్తున్నారు. ప్రైవేట్ వైద్య కళాశాలలో మృతదేహాలకు కొరత నెలకొంది. వైద్య విద్యలో భాగంగా శరీర నిర్మాణం, అవయవాల పనితీరుపై విద్యార్థులకు అభ్యసనం కోసం మృతదేహాలు దొరకడం లేదు. ఫలితంగా ఆ కాలేజీలు అడ్డదారులు తొక్కుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో, అలాగే రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో నిరుపేదల కుటుంబాలని లక్ష్యంగా చేసుకుని శవాల కొనుగోలు దందాకు తెరలేపినట్లుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. భారీగా డబ్బిచ్చి మృతదేహాలు కొనుక్కుంటున్నాయని, ఒక్కోసారి మృతదేహానికి 1,00,000 దాకా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయని ఆరోపణలున్నాయి. ఇందుకు సదరు కాలేజీలు దళారులను రంగంలోకి దింపుతున్నాయని చెబుతున్నారు. మృతదేహాన్ని ఖననం చేసే బదులు పరిశోధనల కోసం వైద్య కళాశాలకు ఇస్తే ఉపయోగం ఉంటుందని, అంత్యక్రియల ఖర్చు తప్పడమే కాకుండా ఉల్టా చేతికి డబ్బులొస్తాయని దళారులు నచ్చజెప్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాలకైతే 2 రకాలుగా డెడ్ బాడీలు వస్తాయి. అనాథల మృతదేహాలు రోడ్డు ప్రమాదాల్లో గుర్తుపట్టలేని విధంగా మారిపోయి కుటుంబ సభ్యులు వాకబు చేయకపోతే ఆ మృతదేహాలు వస్తాయి. కొందరు తాము చనిపోయాక మృతదేహాలను వైద్య కళాశాలకు ఇవ్వాలని వీలునామా రాస్తే అవి వస్తాయి. ఈ 2వ రకం మృతదేహాలు కొన్ని పేరొందిన ప్రైవేట్ కాలేజీలకు వస్తాయి కాబట్టి వాటికి కొరత ఉండదు. అయితే కొత్తగా ప్రైవేట్ కాలేజీలు బాగా పెరగడంతో వాటికి మృతదేహాల కొరత నెలకొంది. ఇలాంటి కాలేజీలు తమకు మృతదేహాలు కావాలని ఏకంగా వైద్య విద్యా సంచాలకుడికి లేఖలు రాస్తున్నాయి. నిరుడు హైదరాబాద్ విజయవాడ రహదారికి సమీపంలో నగరానికి దగ్గరగా ఉండే ఓ కొత్త మెడికల్ కాలేజ్ తమకు 15 డెడ్ బాడీలు కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. సర్కార్ దాన్ని తిరస్కరించింది. ఇలాంటి మెడికల్ కాలేజీలు దొడ్డుదారిన డెడ్ బాడీలు కొనుక్కుంటున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఎండలతో మండుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చింది. గత కొద్ది రోజులుగా చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు మంగళవారం దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు రుతుపవనాలు ఆగమనం దృష్ట్యా గత 2 రోజులుగా అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో రానున్న 2 రోజుల్లో భిన్న వాతావరణం నెలకొంటుందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని చోట్ల అధిక ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ చాలా చోట్ల 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం, మన్యం, తూర్పుగోదావరి జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 35 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇవాళ, రేపు తెలంగాణలో చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భారత్, పాకిస్తాన్ మధ్య అణుయుద్ధాన్ని తానే నివారించారన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదనను భారత్ ఖండించింది. అంతేకాదు కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తామన్న ట్రంప్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జస్వాల్ భారత్ వైఖరిని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలు తప్ప ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని తేల్చి చెబుతూ ట్రంప్ ప్రతిపాదనను పరోక్షంగా తోసిపుచ్చారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని ఖాళీ చేయాల్సిందేనని, ఈ డిమాండ్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. కాల్పుల విరమణ, ద్వైపాక్షిక చర్చల కోసం పాకిస్తాన్ నుంచే భారత విదేశాంగ శాఖకు విజ్ఞప్తి వచ్చిందని తెలిపారు. పాక్లోని
కిరాణా అణుస్థావరాన్ని భారత్ క్షిపణులు తాకడంతో నష్టం జరిగిందన్న వార్తలపై పాకిస్తానే బదులివ్వాలన్నారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందన్నారు. నోరు తెరిస్తే అబద్దాలు, తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు, నిజం గడప దాటేలోపు అబద్దాన్ని విశ్వవ్యాప్తం చేయడం, ఈ జాతీయాలన్నీ దాయాది దేశం పాకిస్తాన్కు అచ్చంగా నప్పుతాయి. గతంలోనే కాదు, ఆపరేషన్ సింధూర్ పైన పాకిస్తాన్ అసత్యాలను ప్రచారం చేసింది. అవన్నీ అబద్దాలని భారత్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతో పాటు ఫ్యాక్ట్ చెక్కర్లు తేల్చి చెప్పారు. తాము భారత్కు చెందిన 20 వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని, దాంతో భారత్ కాల్పుల విరమణకు ప్రతిపాదించిందని స్వయాన పాక్ ఆర్మీకి చెందిన ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ డీజీ పేర్కొన్నారు. తమ దాడుల్లో అదంపూర్ ఎయిర్ బేస్ రన్వే ధ్వంసమైందని, S-400 గగనతల రక్షణ వ్యవస్థలను నిర్వీర్యం చేశామని చెప్పారు. ప్రధాని మోదీ మంగళవారం స్వయంగా అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లి రన్వేపై సైనికులతో మాట్లాడారు. ఆ వెనకాలే S-400 వ్యవస్థ కనిపించింది. వైమానిక దాడులపైన ఆపరేషన్ సింధూర్కు ప్రతిఘటనగా తాము వైమానిక దాడులు జరిపినట్లు ISPR ప్రకటించింది. అందుకు సంబంధించినదిగా చెబుతూ పాకిస్తానీ మీడియాకు వీడియోలను షేర్ చేసింది. పాకిస్తాన్ మీడియా వాటిని ప్రసారం చేసింది. అయితే జర్మనీకి చెందిన వార్తా సంస్థ DW అవి తప్పుడు వీడియోలు అంటూ కథనాన్ని ప్రచురించింది. పాక్ సైన్యం షేర్ చేసిన ఫుటేజీ 2023లో హమాస్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులకు సంబంధించిందని తేల్చి చెప్పింది. పాకిస్తాన్లోని నూర్ఖాన్, రహీమ్యార్ఖాన్, సర్గోదా వంటి ఎయిర్ బేసులు ధ్వంసమైనట్లు భారతీయ మీడియా ఈ నెల 10న కథనాలను ప్రసారం చేసింది. దాన్ని ఫేక్ న్యూస్ గా చెప్పిన ISPR తమ వైమానిక స్థావరాలు సురక్షితంగా ఉన్నట్లు చెప్పింది. కానీ మాక్సర్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా భారత మీడియా నిజమే ఫ్యాక్ట్ చెక్కర్లు నిర్ధారించారు. శ్రీలంకలో ముక్కోణపు సిరీస్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా మహిళల స్టార్ బ్యాటర్ స్మృతి మంధన ICC వన్డే ర్యాంకింగ్స్ లోనూ అదరగొట్టింది. మంగళవారం ప్రకటించిన తాజా మహిళా వన్డే ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో మంధన 727 పాయింట్లతో ఓ స్థానం ఎగబాకి రెండో ర్యాంకులో నిలిచింది. టాప్ లో ఉన్న దక్షిణాఫ్రికా సారథి లారా 738కు కేవలం 11 పాయింట్ల దూరంలో ఉంది. మిగతా బ్యాటర్లలో జమీమా 5 స్థానాలు ఎగబాకి 15వ ర్యాంకుకు చేరగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఓ స్థానం కోల్పోయి 16లో ఉంది. బౌలింగ్ జాబితాలో సోఫీ నెంబర్ 1 గా కొనసాగుతుండగా భారత్ నుంచి దీప్తి శర్మ 4వ ర్యాంకు నిలబెట్టుకుంది. ఆల్రౌండర్లో దీప్తి శర్మ ఓ స్థానం మెరుగై 5వ ర్యాంకులో నిలవగా ఆష్లే టాప్ లో ఉంది.